1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికాలో H1B వీసాలకు సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. వేతనాల్ని అమాంతంగా పెంచుతూ కొన్ని కొత్త ప్రతిపాదనల్ని అమెరికా ప్రభుత్వం చేసింది. అయితే దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. దీనితోడు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వీసా స్లాట్స్ బుకింగ్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది. సో కొత్త ఆశలు వస్తున్నాయా, లేదా కొత్త విధానాన్ని అవలంబించే ప్రయత్నం అమెరికా ప్రభుత్వం చేస్తుందా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి గారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. కొత్త రూల్స్ వచ్చినాయి, వేతనాలు పెంచుతున్నారు అంటే ఇది కొంచెం ఆశాజనకంగా ఉన్నటువంటి అంశంలాగా అనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని మెలికలు ఉన్నాయి, వచ్చే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కోసమే ఇవన్నీ తీసుకొస్తున్నారు అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది. సో ఏంటి అసలు అమెరికా కొత్తగా ప్రతిపాదించిన H1B రూల్స్ ఏంటి? దానివల్ల ఎవరికి ప్రయోజనం? సార్ ఇది కొత్తగా చట్టం ఏమి తీసుకొని రావడం లేదు సార్. గత 5-6 సంవత్సరాల నుండి ఇలాంటి చట్టాన్ని గానీ, ఇట్లాంటి రూల్ మేకింగ్ ని గానీ తీసుకొని రావాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. సో కానీ ఈ రోజు ప్రాపర్ గా ఫైనల్ రూల్ అనేది ప్రపోజ్డ్ ఫైనల్ రూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సార్. అంటే దీని రూల్ పేరు ఏం పేరంటే ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ ద టెంపరరీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ సర్టన్ ఫారిన్ నేషనల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని రాయడం జరిగింది. సో దీని విధానం ఏంటంటే 2005లో ఉన్న వేజ్ ని, లేకపోతే వేజ్ సిస్టాన్ని అదే సేమ్ మనం 2026లో కూడా అదే ఫాలో అవుతున్నాం. దీనికి కొన్ని మార్పులు అనేది తీసుకొని రావాలి. ప్రతి H1B అనేది స్పెషాలిటీ ఆక్యుపేషన్ కింద. సో దానికి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, దాని లేకపోతే స్కిల్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తా వేజెస్ అనేది ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ తో ఈ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకే. సో దీనివల్ల అసలు మనకి అంటే ముఖ్యంగా H1B అనగానే ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఇండియన్స్ ఎక్కువ అప్లై చేస్తారు. క్వాలిఫై అయ్యే లిస్ట్లో కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఇండియన్సే, 70-80% ఇండియన్సే H1Bలు కొట్టేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా చూసాం మనం. సో ఇప్పుడు ఈ రూల్స్ రావడం వలన ఇండియన్స్కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సార్ మీరన్నది 100% నిజం సార్. అంటే 70% ఆఫ్ ద H1B హోల్డర్స్ అంతా ఇండియన్సే ఉన్నారనేది చాలా క్లియర్ గా మనందరికీ తెలిసిండేదే. సో ఈ రూల్ వల్ల అంటే ఎక్కువ అడ్వాంటేజ్ కూడా ఎంప్లాయీస్ కి మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సార్. దీని ద్వారా ఏమైతుందంటే సుమారు $14,000 అనేది జీతం అనేది పెరిగిపోతుంది. సో దాని ద్వారా ఎంప్లాయర్స్ కి ఏమైతుందంటే ఎక్కువ బర్డెన్ ఉండడం వల్ల సో మనకన్నా సో ఇక్కడున్న యుఎస్ వర్కర్స్ ని హైర్ చేసుకోవడం బెటర్ కదా అని ఒక ఇంటెన్షన్ తో వెళ్తుంటారు సార్. అంటే నార్మల్ గా దీని ద్వారా కూడా ఏం అడ్వాంటేజ్ అంటే మన ఇండియాకి ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్ అనేది కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంత హై వేజెస్ మనం పే చేయడం వల్ల ఇండియాకి ఈ ప్రోడక్ట్ బేస్డ్ కానీ ఈ స్టాఫింగ్ అంతా ఇండియా నుండి మనం చేయించుకొని రావడం బెటర్ కదా అనే ఒక ఇంటెన్షన్స్ కూడా మెయిన్ గా ఉంటాయి సార్. అంటే దీని ద్వారా ఇంకొక లెస్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ గా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా సార్, నార్మల్ గా ఈ మధ్య మాస్టర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకు కొంచెం దీని ద్వారా చాలా కష్టాలు అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సార్. సో దీని రూల్ ప్రకారం ఏం చెప్తున్నారు, 63% మంది లెవెల్ 1, లెవెల్ 2లో వేజ్ లెవెల్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో దీని ద్వారా అమెరికన్ వర్కర్స్ కి చాలా తక్కువ జాబ్స్ అనేది వస్తున్నాయి, చాలా మంది హైర్ చేసుకోవడం లేదనేది మెయిన్ కంటెంట్ సార్ వాళ్ళంతా. ఇప్పుడు H1Bలో ఇప్పటి వరకు అపాయింట్మెంట్స్ విషయంలో కూడా H1Bకి సంబంధించి అవి క్లియరెన్స్ ఇవ్వడంలో కానీ, వాటి సెలక్షన్ ప్రాసెస్ని అనౌన్స్ చేయడంలో కానీ ఇందులో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి, టైంకి జరగట్లేదు అనేటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సార్ అలాంటిది అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. అంటే నార్మల్ గా H1B రిజిస్ట్రేషన్స్ అనేది March 4th to 19th అనేది జరిగింది. సో నార్మల్ గా ముందు చాలా 3-4 రోజులే ఉండేది, కానీ ఈసారి ఎక్కువ విండో అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే మీ ఆల్రెడీ తెలిసిండేది ఈసారి H1B రిజిస్ట్రేషన్ సెలక్షన్స్ లో కూడా వివిధ రూల్స్ అనేది కొత్త రూల్స్ అనేది తీసుకొని రావడం జరిగింది సార్. సో ఈ రోజు మనం చూసుకుంటే March 27 నుండి March 30 వరకు ఈ రిజల్ట్స్ అనేది బయటకు వస్తూనే ఉంటాయి సార్. అంటే రోజు కొన్ని రిలీజ్ చేస్తూ వస్తారు, ఎందుకంటే సుమారు 85,000 H1B రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. సో దాని ద్వారా డిలే అయితే ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. అంటే ప్రొసీజర్ పరంగా ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ కానీ, యుద్ధం వలన జరిగినటువంటి జాప్యం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా అంతా స్మూత్ ఫంక్షనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తుందా? గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే నడుస్తుందా? అంటే ప్రస్తుతానికైతే అంటే యుద్ధం వల్ల ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ కానీ USCIS కానీ ఎఫెక్ట్ అయినట్టు కానీ ఎక్కడే కానీ అసలు we have like zero effect on the war on the immigration rules సార్. ఇక్కడ ఇట్స్ కంప్లీట్లీ ఏ డిఫరెంట్ సినారియో. అంటే ఇది కంప్లీట్ ఇమిగ్రేషన్ అనేది USCIS అనేది సెల్ఫ్ ఫండెడ్ ప్రోగ్రామ్ సార్. అంటే ఇప్పుడు మనం కట్టే ఫీజులతో లేకపోతే ఈ H1B హోల్డర్స్ కట్టే ఫీజులతోనే నార్మల్ గా USCIS అనేది నడుస్తుంది. అంటే ఎక్కడే కానీ గవర్నమెంట్ నుండి ఫండ్స్ కానీ సో గవర్నమెంట్ నుండి డబ్బులు రావాలి అనేది ఎక్కడే కానీ దానికి అవసరం కూడా లేదు ప్రస్తుతానికి అయితే. ఓకే. సో వీసా రూల్స్ ఓకే,
అలాగే వీసా స్లాట్స్ కూడా ఓపెన్ అయినాయి. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు మనోళ్ళు కూడా ఇక్కడ. అపాయింట్మెంట్స్ లేవు, ఇంటర్వ్యూస్ దొరకట్లేదు. ఒకవేళ ప్లాన్ చేస్తే కూడా యాక్సెసిబిలిటీ ఉండదు. నార్మల్ వీసాకి కూడా స్లాట్స్ దొరికే పరిస్థితి లేదు మొన్నటి వరకు. ఇప్పుడు స్లాట్స్ ఓపెన్ అయినాయి అని చెప్పి అంటున్నారండి. ఏంటి వాటి స్టేటస్? సార్ ఇదైతే వన్ ఆఫ్ ద అంటే హ్యాపీయెస్ట్ న్యూస్ మెయిన్‌లీ ఫర్ ఇండియన్స్ సార్. సో చాలా మంది డిసెంబర్ మంత్‌లో మీరు ఆల్రెడీ చూసుంటారు. డిసెంబర్ 15న ఆ టైంలో ఈ సోషల్ మీడియా బెట్టింగ్ ద్వారా ఆ రోజు నుండి ఇప్పటి వరకు హెచ్-1బీ స్లాట్స్ అనేది కంప్లీట్ క్లోజ్ చేశారు సార్. అంటే సుమారు 100 రోజులైతుంది. అంటే ఈ సుమారు ఈ హెచ్-1బీ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇలాంటి సందర్భం అనేది జరగడం. అంటే 100 రోజుల వరకు వీసా అపాయింట్‌మెంట్ స్లాట్స్ కానీ ఎక్కడే గాని రిలీజ్ చేయకోకుండా ఉండడం. సో గత 2 రోజుల నుండి ఫ్రైడే నుండి ఈ వీసా అపాయింట్‌మెంట్ స్లాట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఓకే. మనం కొత్త ఇండియాలో ఉండేవాళ్ళు లేకపోతే మేము ట్రావెల్ చేయాలనుకున్నా గాని ఇవన్నీ ఎక్కువ ఫీజిబిలిటీ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోతాయి సార్. సో ఓకే. దీని ద్వారా ఇండియాలో ఆల్రెడీ స్ట్రక్ అయినోళ్ళకి ఇది కొంచెం మంచి అడ్వాంటేజ్. అంటే ఈ హెచ్-1బీ అపాయింట్‌మెంట్స్ చేపించుకొని ఇప్పుడు కంట్రీలోకి ఎంటర్ కావడానికి చాలా ప్లస్ పాయింట్ ఉంటది సార్. హ్మ్. అంటే ఇది ఇంకా స్మూత్ ఫంక్షనింగ్ అనుకోవచ్చా ఇక్కడి నుంచి? ఎందుకంటే వెయిటింగ్, లాంగ్ వెయిటింగ్ 2, 3 నెలల వరకు స్లాట్స్ కోసం ఎదురు చూడడం అట్లాంటి వాటికి బ్రేక్ పడుతుందా? లేదా ఆ టైట్‌నెస్ అలానే ఉంటుంది. కాకపోతే ఇప్పటివరకు స్లాట్సే లేవనుకున్న వాళ్ళకి కొంత ఉపశమనం వస్తుందనుకోవాలా? స్లాట్స్ లేనోళ్ళకు కొంత ఉపశమనం వచ్చిందనేది లాగానే ట్రీట్ చేయాలి సార్ మనము. అంటే ఇంకా ఎన్ని స్లాట్స్ రిలీజ్ చేశారు, ఇలా రెగ్యులర్‌గా రిలీజ్ చేస్తారనైతే మనకైతే పకడ్బందీగా న్యూస్ అయితే లేదు. ప్రస్తుతానికైతే సో అప్పుడప్పుడు ఓపెన్ చేస్తా దాన్ని ఆహ్, ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఎక్కడే గాని అంటే సేమ్ యాస్ యూజువల్‌గా ముందులాగా చేస్తామనేదైతే ఎక్కడే గాని కన్ఫర్మ్ న్యూస్ అయితే లేదు సార్ ప్రస్తుతానికి. ఓకే. రైట్. థాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు. ఇది అమెరికాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి హెచ్-1బీ వీసా రూల్స్‌కి సంబంధించి కొత్త సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలానే అమెరికన్ లేబర్ మినిస్ట్రీ చేసినటువంటి కొన్ని ప్రతిపాదనల ప్రకారం చూస్తే వేతనాల పెంపు అనేది విదేశీ ఉద్యోగుల్ని హైర్ చేయడంలో ఎంప్లాయర్స్‌కి చాలా భారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే లోకల్ ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుందని చెప్పినటువంటి ఆలోచన కూడా కనిపిస్తుంది. అందరికంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు వీసా స్లాట్స్ ఓపెన్ కావడం అనేది అమెరికా పర్యటనలు చేయాలనుకునే వాళ్ళకి ఒక ఉపశమనం ఇచ్చేటువంటి వార్త అని సాయి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.